హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ స్పారో టీవీలో పిచ్చుగా వచ్చేసాను. మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్ టు స్పారో టీవీ. ఇప్పుడు ఈరోజు ఒక స్పెషల్ పండుగ ఉంది. మీకు మాకు ఇష్టమైన ఆ చిన్ని కృష్ణుడు, మా కృష్ణుడు బర్త్డే కదా. పిల్లలు, మీ అందరికీ, మీ పేరెంట్స్కి, స్పారో టీవీ చూస్తున్న ప్రతి వారికి కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. పిల్లలు, ఈరోజు కృష్ణాష్టమికి సంబంధించిన కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మనందరికీ తెలిసినట్టే ఈరోజు బాలగోపాలుడు, మఖన్ చోర్, మురళీధరుడు జన్మించిన రోజు, అంటే బర్త్డే అన్నమాట. అంతేకాకుండా ఇది ప్రేమ, భక్తి, ఆనందం ఇవన్నీ కలిపిన రోజు అన్నమాట. సో అందుకే మేమంతా చక్కగా అల్లరి చేస్తూ చిన్నప్పుడు ఏం చేస్తుంటాం, ఊరేగింపులు, ఈ ఉట్టి కొట్టే పోటీలు, పాలు పెరుగు మకన్ వంటకాలు, మరియు మురళీకృష్ణుడి యొక్క స్టోరీ వింటూ ఉంటాం. బామ్మ చెప్తుంటుంది, లేకపోతే అమ్మ చెప్తుంటుంది కదా. సో ఇలాగా ఈ కథలు వింటూ ఈ రోజుని మనం ఆనందంగా గడుపుతాం రా. పిల్లలు, కృష్ణాష్టమి రోజున ఇంకా ఉపవాసం ఉంటాం. రాత్రి 12 గంటలకి కృష్ణుడు పుట్టిన సమయానికి పూజలు చేస్తాం. కృష్ణుడి విగ్రహానికి లేదా చిన్న గోపాలుడికి మకరందంతో అలంకరించి పాదయాత్రలు చేసి భక్తుల ఆలయానికి వెళ్తాం. అంతే కదా. తెలుగులో ఒక చక్కటి మాట కూడా ఉందిరా, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ ఆనందం, శాంతి కూడా ఉంటాయి. అందుకే కృష్ణాష్టమి రోజున మనందరం కోపం, ఈర్ష ఇవన్నీ పక్కన పెట్టి చాలా సంతోషంగా అందరితో కలిసిమెలిసి పండుగ చేసుకోవాలన్నమాట. పిల్లలు, ఈ పండుగలో ఉట్టి కొట్టే ఈ పోటీలు ఉంటాయి చూసారా, ఇవి చాలా సరదాగా ఉంటారా. వాటి గురించి కొంచెం తెలుస్తాం. మనం కృష్ణుడు చిన్నప్పుడు వెన్న మామిడి తినడమే కాకుండా ఎక్కడ దాచినా వాటిని వెతికి చిలిపి పనులు చేస్తూ వాటిని దొంగతనంగా చాటుచాటుగా కొనేసి తినేసేవాడు అన్నమాట. అందుకే కుండను ఎత్తుగా కట్టి అందులో మజ్జిగ, వెన్న, మిఠాయిలు పెట్టి ఎవరు పగలగొడతారో అని చెప్పి ఒక పోటీలు పెడతారు. అదేరా అసలైన ఆనందం. ఆ పిల్లలు ఎక్కడం, ఆ పోటీలకు కొట్టడం, ఉట్టిలు కొట్టడం, వీటి వల్ల చాలా ఆనందంగా ఉంటుంది కదా పిల్లలు. పిల్లలు, మీకులాగా చిన్నప్పుడు మీరు చేసే అల్లరి చిల్లరి పనుల్ని అమ్మ ఎలా తిడుతుందో అలాగా శ్రీకృష్ణుడు కూడా చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. ఎంత అల్లరి అంటే మీకంటే బాగా అల్లరి చేసేవాడు ఆ చిన్ని కృష్ణుడు. అప్పుడు యశోదమ్మ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. చిన్నప్పుడు కృష్ణుడు మన్ను తినేవాడు, వెన్న తినేవాడు. అప్పుడు వాటిని దొరకకుండా ఆ యశోదమ్మ అటక మీద పెట్టేది. చాలా ఎత్తులో కట్టి అందులో మజ్జిగ, వెన్న ఇలాగే మిఠాయిలు ఏమైనా దాచిపెట్టేది. అయినా సరే కృష్ణుడు అలాగెళ్ళి దొంగచాటుగా వాటినన్నింటినీ లాక్కుని మొత్తం తినేసేవాడురా. అప్పుడు ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ సరదాగా ఆ అల్లరిని మరొక్కసారి మనందరం పండగలాగా చేసుకుంటూ ఇదిగో ఈ ఉట్టి పండగ చేస్తాం అన్నమాట. ఇలా ఉట్టి కట్టి దాన్ని ఎవరు పోటీ పడి ఎవరు గట్టిగా కొడతారో అనే దాని మీద మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నారా. ఓకే కదా. సో అది ఫ్రెండ్స్, అందుకే ఈ కృష్ణాష్టమి రోజు మనందరి హార్ట్స్, హృదయాలు ప్రేమతో నింపుకుందాం, అందరితో పంచుకుందాం. శ్రీకృష్ణుడి చిలిపిదనం అలాగే భక్తి, ధర్మం మన జీవితంలో ఎప్పుడు ఉండాలనుకుంటూ జై కృష్ణ, జై కృష్ణాష్టమి. ఓకేనా. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.